ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీ కొరకు చక్కని వాగ్దానాన్ని ఇస్తున్నాడు. 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనంలో ఈ విధంగా చెప్పబడుతుంది. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. హల్లెలూయా. దేవుని నందు, మన యేసు నందు ఉన్నవారు నూతన సృష్టి. వారి జీవితంలో పాత విషయాలు ఎన్నున్నా వాటిని దేవుడు తుడిచి పవిత్రపరిచి నూతన సృష్టిగా మార్చుకునేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే, ఆఫీసు నందు జాబ్ చేసే వ్యక్తి ఉంటే అది వారికి నూతన సృష్టిని కలుగజేయలేదు. లేకపోతే వ్యాపారం చేసేవారు వ్యాపారం నందు ఉంటే వారికి నూతన సృష్టి కలగదు. కుటుంబములో ఉన్నవారు కుటుంబము నందు ఉంటే వారికి నూతన సృష్టి కలగదు. కానీ క్రీస్తు నందు, క్రీస్తులో నీవు ఉన్నట్లయితే వారు నూతన సృష్టిగా మార్చబడతారు. వారిని దేవుడు నూతనమైనటువంటి బిడ్డలుగా తీర్చిదిద్దుతాడు. కాబట్టి పాత జీవితం కొట్టివేయబడింది, క్రీస్తులో నూతన జీవితాన్ని ప్రారంభించు. గాడ్ బ్లెస్ యు ఆల్.